యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. మొదటి మాటలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను దూషిస్తూ ఆయనను సిలువ వేసిన ఆ ప్రజలను క్షమించమని దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథములో చాలామంది భక్తులు వారి ప్రజల దోషములను క్షమించమని, వారికి వచ్చే శిక్షను కూడా క్షమించమని విజ్ఞాపన చేశారు. అనేక మంది మీదకి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఆ ఉగ్రతను తొలగించమని విజ్ఞాపన చేశారు. మొదటిగా అబ్రహామును చూస్తే సొదొమ గొమొర్రా విషయములో దేవుడు అబ్రహాముకు చెప్పాడు, సొదొమ గొమొర్రా పట్టణములను నేను కాల్చివేయబోతున్నాను. అప్పుడు అబ్రహాము దేవుని సమీపించి తనను తాను తగ్గించుకొని ఆ యొక్క దోష శిక్ష ఆ పట్టణం మీదకి రానివ్వకండి ప్రభువా, అక్కడ నీతిమంతులుంటే రక్షించండి ప్రభువా అంటూ విజ్ఞాపన చేస్తాడు. నేను ధూళిని బూడిదను ప్రభువా అంటూ తగ్గించుకొని ప్రభువు ఎదుట విజ్ఞాపన చేస్తాడు. అబ్రహాము చేసిన విజ్ఞాపనను బట్టి లోతు కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. మోషే విజ్ఞాపన చేస్తాడు. నిర్గమకాండం 32:32లో చూస్తే మోషే 40 రోజులు సీనాయి పర్వతం మీద దేవుని ఆజ్ఞల పలకలు తీసుకొని వస్తుండగా ఇశ్రాయేలీలు కొండ కింద బంగారంతో ఒక దూడను చేసి ఆ బంగారు దూడను పూజిస్తారు. అప్పుడు దేవుని ఉగ్రత వారి మీదికి వచ్చినందున మోషే విజ్ఞాపన చేస్తాడు, ప్రభువా వారిని క్షమించండి అని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తాడు. ఎస్తేరు 4:16లో ఎస్తేరు తన జాతి పక్షముగా విజ్ఞాపన చేసి యోధా జాతిని రక్షించుకుంటుంది. దానియేలు 2:18 ఆ కాలంలో బబులోను దేశంలో రాజుగారికి వచ్చిన కళ ఎవరూ చెప్పడం లేదు. కళ మరచిపోయాడు, కళ భావము చెప్పమన్నాడు. కళే రాజుగారు చెప్పనప్పుడు కళభావం ఎవరు చెబుతారు? ఇది చాలా కుటిలమైన ప్రశ్న. దీనికి సమాధానం దొరకడం కష్టం. ఒకవేళ ఎవరైనా చెప్పకపోతే ఆ బబులోను దేశంలో ఉన్న ప్రజలందరూ అనగా జ్ఞానులు, అక్కడున్నటువంటి దీర్ఘదర్శులు, అక్కడున్నటువంటి మాంత్రికులు, అక్కడున్న ప్రతి జ్యోతిష్యులు అందరూ కూడా చనిపోవలసిందే. అప్పుడు దానియేలు దేవుని సన్నిధికి వెళ్ళి విజ్ఞాపన చేస్తాడు. దానియేలు తన స్నేహితులు షద్రకు, మెషకు, అబేద్నెగో అందరూ కలిసి విజ్ఞాపన చేస్తే దేవుడు దానియేలు ప్రార్థన ద్వారా కళ తెలియచేశాడు, కళ భావం తెలియచేశాడు. దానియేలు విజ్ఞాపన బట్టి అక్కడున్న ఆ జ్ఞానుల యొక్క ప్రాణాలు కాపాడబడ్డాయి. యోహాను సువార్త 17:9-26 వరకు మనం చూస్తే ఈ 17వ అధ్యాయంలో శిష్యులు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు. చివరి ఘట్టంలోకి వచ్చినప్పుడు శిష్యుల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు విజ్ఞాపన చేస్తారు, దుష్టుని నుండి తప్పించండి ప్రభువా అని. శిష్యులను శోధనలోకి వారు వెళ్లకుండా కాపాడండి తండ్రి, దుష్టుని నుండి కాపాడండి ప్రభు అని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల పక్షముగా తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. హెబ్రీ 7:24లో యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు పరలోకంలో మన కొరకు నిత్యము విజ్ఞాపన చేస్తున్నట్టు లేఖనం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 5:44లో మనము కూడా ప్రజలందరి పక్షముగా విజ్ఞాపన చేయాలి, అనేకులను రక్షించమని, ప్రభు సన్నిధికి నడిపించమని దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ మనము ఇతరులను క్షమిస్తూ విజ్ఞాపన చేస్తూ జీవించాలి. కాబట్టి ఈ మొదటి మాటలో ఎంతో గూఢార్థమైన భావాలు మనం తెలుసుకున్నాం.
తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రభువు లూకా 23:34 అన్న ప్రకారం మనము కూడా క్షమాపణ కలిగి అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తూ దేవుని ఎదుట సరి అయిన పాత్రలుగా జీవించుదాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.